स्वच्छ भारत आदि भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत माता की भारत माता की भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति वंदे मातरम वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम। సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ రేఖా గుప్తాపై ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఒక అగంతకుడు అనుకోకుండా వెంటనే లేచి రేఖా గుప్తా ముఖం చెంపపై కొట్టడం, ఆమె యొక్క వెంట్రుకలను గుంజి కింద పడేయడం, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మరి ఆయన అట్లా ఎందుకు చేసిండనడానికి బయట చెప్పే వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు కుక్కల గురించి తీర్పు ఇచ్చిందంటే మరి కుక్కల వల్ల కూడా హాని జరుగుతుంది, చిన్నపిల్లలు కూడా ఆ శబ్దాలకు భయానికి నిద్ర కూడా పోతలేరు, మరొక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ఈయన మనసులో పెట్టుకొని మరి ఆ ముఖ్యమంత్రి మీద దాడి చేయడం ఎంతవరకు సబబు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి జరగకుండా వాని ఎక్కడున్నా నేరస్తుని దొరకబట్టి కఠినంగా శిక్షిస్తే ఇంకోరులో ముందుకు రారు. మరి అలాగే ఈ గత అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అతని యొక్క పదవి తొలగించడానికి పెట్టినటువంటి ఒక బిల్లు కాంగ్రెస్ వాళ్ళు ఎంత వ్యతిరేకం చేసినా మరి వాళ్ళు మూజువాని ఓటుతో విజయంగా ఆ బిల్లును ప్రసాదించడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దృష్టి ఏంటంటే ఇంకా కూడా భవిష్యత్తులో మాకు అసలు అడ్రస్ లేకుండా పోతుంది కాంగ్రెస్కు, దేశంలో మేము ఈ రాను మా ఉనికే పోతున్నది. కాబట్టి ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద, ఆ మంత్రుల మీద, ప్రధాని మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లనే చేస్తే వచ్చే ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మంచి జరిగినప్పుడు ఎవరైనా మంచిని సపోర్ట్ చేయాలా, ఇష్టం లేకపోతే సైలెంట్గా కూర్చోవాలా. కానీ ఇదే అదును దొరికిందని ఏదో ఒకటి అతని మీద నిందారోపణ చేయడమే పనికి పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నిటి మీద భారత సురక్షా సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజుగారి నాయకత్వంలో ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో నిందితుడు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో కుక్కలను ఢిల్లీ వీధుల్లో కుక్కలు అనేటువంటి ఉండకూడదు అనేటువంటి జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దానివల్ల మానసికంగా హర్ట్ అయ్యాడనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. సో ఫిర్యాదులు స్పీకర్ జన్ ప్రతి బుధవారం నాడు తన అధికారిక నివాసంలోనే జన్ సున్ వాయ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో నిందితుడిని రెండు రకాలుగా వివిధ పేర్లతో చెప్తున్నారు ఛానళ్ళన్నీ కూడా. ఆ నిందితుడు సీఎం మీద ఫిర్యాదులు ఇస్తూనే మాట్లాడుతూనే ఆమె చెంప మీద కొట్టడమే కాకుండా చెడుగా దుర్భాషలాడుతూ ఆమె వెంట్రుకలు పట్టుకుని జుట్టు పట్టుకుని కూడా లాగడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇలాంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల సరైనటువంటి కాదు. ఇవి ఇలాంటి కుక్కలు కాదు. కుక్కలకు సంబంధించినటువంటి హఠ అయినటువంటి విషయం ఏదైతే ఉందో మనకు భారతదేశం లోపల మెజార్టీ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మెజార్టీ ఉన్నటువంటి హిందువులు గోమాతను ఆవును తల్లిగా పూజిస్తున్నాం, గోమాతను పూజిస్తున్నాం. అలాంటి గోమాతకే రక్షణ లేదు, ఇలా లేనటువంటి పరిస్థితి ఉంది మనకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కుహాన శక్తులు ఏవైతే ఉన్నాయో మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ మధ్య ఎలాంటి కార్యక్రమాలు అనేటువంటివి చేస్తున్నారు. ఈ మధ్యనే బీహార్ లోపల ఓట్ చోర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతిపక్షాలు. ఓట్ చోర్ అనేటువంటి ఏదైతే ఉందో అనేక మంది విదేశాల నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీయులు, రోహింగ్యాలు అనేక మంది దేశం లోపల ఓటర్ కార్డుని ఆధార్ కార్డుని సంపాదించుకొని వాళ్ళు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చొని మొన్ననే మనకు హైదరాబాద్ లోపల కూడా పాకిస్తాన్ వాడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేసినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. ఇలాంటి అస్థిరపరిచేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి సంఘటనలకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఒక మహిళ మీద దాడి జరగడం అనేటువంటిది అది తీవ్రంగా ఖండించవలసినటువంటి చర్య. మనము భారతీయ సమాజంలో కూడా ఒక స్త్రీని దేవతగా పూజిస్తాం. అలాంటి స్త్రీల మీద, మహిళల మీద దాడి జరగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది
మహిళల యొక్క ఉన్నతికి అది అవరోధంగా పరిణమిస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా భారత్ సురక్ష